మేము ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నాము. ఇండ్లు కట్టుకున్న అప్పు కూడా తీరలేదు మాకు. మమ్మల్ని తీసి రోడ్డున వాడేస్తాం. మేము ఎక్కడ పోవాలి మేడం? ఇన్ని చూస్తున్నారు కదా, రేవంత్ సార్ కి అర్థమైతలేదా? మమ్మల్ని రోడ్డు మీద పడేస్తాడా సారు? అట్లాంటప్పుడు మాకు ట్యాక్సీలు ఎట్లా కట్టించుకున్నాడు, రిజిస్ట్రేషన్లు ఎట్లా చేయించిండు, కరెంట్ బిల్లు ఎట్లా కట్టించుకున్నాడు, నల్ల బిల్లు ఎట్లా కట్టించుకున్నాడు? రోడ్డు లేచిండ్రు మాకు. మమ్మల్ని తీసి ఇప్పుడు రోడ్డు మీద పడేస్తాం. మేము పిల్ల తల్లులం. ఎక్కడ ఒక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉంటున్నాయి. మేము ఇప్పుడు పొద్దుగాల 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తాం. 4 ఇళ్లలో పాస్ పని చేసుకొని బతికటోళ్ళం సార్ మేము. దయచేసి మా మీద మీరు ఎలాంటి చర్య తీసుకోకండి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. మాకు మా ఇంట్లో మాకే కావాలి మేడం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటారు పెద్ద? 30 సంవత్సరాలు అవుతుంది మేడం ఇక్కడ ఉండబట్టి. మాకు ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు ఇప్పటి వరకు. అంత వరదలు వచ్చినా కూడా ఒక్క చుక్క నీళ్లు రాలేదు ఇప్పటి వరకు రాలేదు. 2 మనుషులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండ్రు. హార్ట్ అటాక్ వచ్చేసి టెన్షన్ తోటి. తిందామంటే తిండి పోతలేదు, తాగుదామంటే నీళ్లు పోతలేవు, పండుకుందామంటే ఏ టెన్షన్ లో ఏమి జరుగుతుందో మాకు అర్థమైతలేదు. కరెంటు పోయిందంటే పిల్లలు లేచి భయపడి ఏడుస్తున్నారు. మేము అప్పులు కట్టుకోలేము. ఒకరొకరికి 2, 3 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ కూడా 3, 4 పిల్లలు అని అడుగుతున్నారు. మాకు ఇండ్లు కూడా ఇయ్యరు కిరాయికి. మా ఇండ్లు మాకే ఉండాలి. రేవంత్ అన్న, నువ్వు ఎక్కడున్నా కానీ కూడా ఇదొక్కటి మాత్రం దయచేసి మీరు ఆలోచించి మా మీద ఎట్లాంటి అపకారం చెయ్యకండి. మీ కాలు మొక్కుతాము. మమ్మల్ని బీదవాళ్ళం మేము ఒక్క పూట తింటా, 2వ పూట లేని వాళ్ళం సార్ మేము. మాకు అసలు నిద్ర పట్టట్లేదు. మేము చచ్చిపోనికి అయింది. మమ్మల్ని చంపేసి మీరు ఏమన్నా చేసుకోండి సార్, చేసుకోవాలనుకుంటే. నా పిల్లలు నా ముంగట్టు ఉంటారు కదా అని మేము అప్పులు చేసుకొని కట్టుకున్నాం. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు అపాయం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ ఎవరు ఒక్క మాట అనలేదు మమ్మల్ని. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇండ్లు కూల్చేస్తాడు అని పుకర వెళ్ళింది. మాకు తిండి పోతలేదు, నిద్ర పట్టట్లేదు, పక్షవాతం వచ్చి పడిపోతున్నాం మేము. ఈ నరాలతోటి బీపీలు డౌన్, షుగర్ డౌన్ అయిపోయి